ఏపీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తల్లికి వందనం పథకం మీద కూటమి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చిందండి. అది ఎప్పటి నుంచి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయాలని భావిస్తుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పథకాలపై స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మక వందనం పేరిట పిల్లల చదువుకు 15,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుందండి. విద్యా సంవత్సరం ప్రారంభమై కూడా 5 నెలలు నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం ఎప్పుడు అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ బడ్జెట్లో దీనిపై స్పష్టతనిచ్చింది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకానికి సంబంధించి 6,487 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తానని చెప్పింది. అయితే గత ప్రభుత్వం అమ్మఒడి పథకంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందండి. గత ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2019లో. అప్పట్లో నవరత్నాలను ప్రకటించారు. జగన్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు 15,000 చొప్పున ఈ పథకం కింద అందించేవారు. అయితే తొలి ఏడాది 1,000 రూపాయలు కోత విధించారని చెప్పుకొచ్చారు. ఆ మరుసటి సంవత్సరం 2,000 చొప్పున కోత వేశారు. కానీ తాము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు అచ్చుగుద్దినట్లు అందిస్తామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారండి. ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ యొక్క పథకంపై లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్న విషయం మనకు తెలిసిందే. వైసీపీ హయాంలో చాలా పథకాలకు సంబంధించి కోత విధించారు. ముఖ్యంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాల విషయంలో బిల్లులు చాలా పెండింగుల్లో ఉన్నాయని చెప్తున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్లు చేయడంతో ఫీజులు కడుతున్నారు తల్లిదండ్రులే. ఈ క్రమంలో నారా లోకేష్ ఈ సమస్యపై దృష్టి పెట్టారండి. విడతల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరిట పిల్లల చదువుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఒక రకమైన సానుకూలత వాతావరణం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో తల్లికి వందనం పథకం అమలు ఖచ్చితం అనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఈ విధంగా తెలియజేస్తుందండి.